ప్రభావం కలుగును గాక. మరి చేరి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ప్రభువైన యేసు క్రీస్తు నామమున శుభములు. అలాగే మరి సేవకులందరూ కూడా గాడ్ బ్లెస్ యూ ఆల్ ది సర్వెంట్ దోస్ హూ ఆర్ హియర్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. ఐ హోప్ యూ రిమెంబర్ మీ. నన్ను జ్ఞాపకం పెట్టినాడని నమ్ముతున్నా నేను. అలాగే చేరి వచ్చిన అందరినీ దేవుడు దీవించాడని నమ్ముతున్నా. మీలో ఎంతమంది మిమ్మల్ని దేవుడు దీవించాడని నమ్ముతూ ఉన్నారు? చేతులు మీతో పాటు తీసుకొచ్చారా? మీ దగ్గరే ఉంటే పైకి ఎత్తండి, లేకపోతే వద్దు. నోరు మీ దగ్గరే ఉన్నదా? ఉంటే ఒకసారి ఆమె చెప్పొచ్చు, సంతోషంగా చెప్పొచ్చు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథం తెచ్చి లెట్ us turn our books to book of Matthew chapter 3 and verse 16. Matthew's Gospel 3:16. 3:16. యేసు బాప్తిజము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. ఆమేన్. 17 కూడా బ్రదర్, 17వ వచనం కూడా. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. అలాగే లెట్ us turn our books to Genesis chapter 8 verse 10 and 11. ఆది కాండము 8వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదాం. అతడు మరి 7 దినములు తాళి మరల ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిసెను. ప్రైజ్ ది లార్డ్. We'll read another scripture, book of Luke Gospel chapter 2 and verse 24. లూకాసు వార్త 2:24. ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతైనను 2 పావురపు పిల్లలైనను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయిరి. ప్రైజ్ ది లార్డ్. చదవబడిన వాక్యాన్ని ప్రభు అయిన దేవుడు దీవించి ఆయన మనతో సూటిగాను తేటగాను స్పష్టముగాను ప్రతి ఒక్కరితో అర్థమగు రీతిలో మాట్లాడను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. So let's start with the first scripture, Matthew's Gospel 3:16. మొదటి లేఖ నుంచి మనం ప్రారంభించుకుందాం. యేసు బాప్తిజం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకి వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుడి ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ఆమెను చెప్పగలంది ఒకసారి. ఆమేన్. ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ చదివిన లేఖనములో భూమి మీద యేసుక్రీస్తు బాప్తిజం పొంది నీళ్ళల్లోంచి బయటకు వస్తున్నాడు. నిజమేనా? ఎక్కడ రాలేదు. నీళ్ళల్లోంచి బాప్తిజం పొంది బయటకు వస్తాడు. నిజమేనా? అదే సమయంలో పైన స్వరం వినబడుతుంది. నిజమేనా? ఆ తర్వాత పావురం కనిపించింది. నిజమేనా? So here you can see the body of Jesus Christ, and the same you can see the dove which is coming from heaven, and the same time you can hear the voice of God. నిజమేనా? ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ? How many gods are there in the scripture? యేసు శరీరం మీకు కనిపిస్తుంది. యూ కెన్ సీ ద బాడీ ఆఫ్ జీసస్ హియర్ ఆన్ ది ఎర్త్. భూమి మీద యేసు శరీరం ఉన్నది, పావురం ఉన్నది, పరిశుద్ధాత్మ, స్వరం ఉన్నది. ముగ్గురు ఉన్నారు కదా. ఎంతమంది దేవుళ్ళు అండి? మీరు జాగ్రత్తగా గమనిస్తే ద డవ్ వెంట్ ఇన్ టు ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ పావురము యేసు శరీరంలోకి వెళ్ళిందని బైబిల్ చెప్తుంది. నిజమేనా? ఒక్కళ్ళు కూడా ఆమె చెప్పరు. ఎవరు దీనికి కూడా. ఇంక మీకు చిన్న మాట చదువుద్దాం ముందు, తర్వాత ఇక్కడికి వద్దురు. కానీ ఒకసారి మన దగ్గర ఎజ్రా గ్రంథం ఉందా? ఒకసారి చదవండి ఎవరన్నా ఒకసారి. ఎజ్రా, నెహెమ్యాకి వెళ్దాం.
8వ అధ్యాయం 6వ వచనం. బుక్ ఆఫ్ నెహెమయా చాప్టర్ 8 and verse 6. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచూ నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. ఏం చేస్తారండి ప్రజలు అక్కడ? ఆమేన్ ఆమేన్ అన్నారు. నేను మిమ్మల్ని వేరేది చేయమంటున్నా, బైబిల్ ఉన్నది చేయమంటున్నా. యెహోవాను స్తుతింపగా జనులందరూ ఏం చేశారు? When the praise started praising the Lord, then everybody raised their hands and said, praise the Lord. And they said, amen. That's where we are today. ఈరోజు మనం కూడా అదే లేఖనంలో ఉన్నామండి. ఎక్కడ దేవుడు స్తుతించబడతాడో అక్కడ మనము దేవుడి యొక్క స్తుతులను అంగీకరించవలసి ఉన్నాం. ఆమేన్. యేసుక్రీస్తు మంచి దేవుడేనా? గొప్ప దేవుడేనా? మాట్లాడే దేవుడేనా? జీవం కలిగిన దేవుడేనా? సమాధిని బద్దలు కొట్టిన దేవుడేనా? మరణాన్ని జయించిన దేవుడేనా? పైనుంచి కిందకి దిగి వచ్చిన దేవుడేనా? ఆయన ఈ రోజు మన మధ్యలో పరిశుద్ధాత్ముడిగా ఉన్న దేవుడేనా? మరి అన్నిటికీ ఇలాగ ఆమని చెప్పాలి కదా. ప్రైజ్ ది లార్డ్. ప్రతి దానికి మనం అలాగే స్పందిద్దామని ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది కూడా అదే. యేసు బాప్తిజం పొంది నీళ్ళల్లోంచి బయటికి వస్తూ ఉన్నప్పుడు బైబిల్ చెప్తా ఉన్నది, పరిశుద్ధాత్మ పౌరమాకారంలో ఆయన మీదకి దిగి వచ్చినది. నిజమైన మాట? మరి నిజమైతే ఆమె చెప్దాం మనం. ఇక్కడ గమనించాల్సిన ఇంకొక సంగతి, అదే సమయంలో స్వరం మాట్లాడుతున్నది. ఈరోజు మన ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు శరీరం లోపలికి వచ్చిన ఆ పౌరము ఈరోజు ఎక్కడ ఉన్నది? Where is the dove that went into the body of Jesus Christ today? ఈరోజు ఆ పౌరం ఎక్కడుంది? రెండో చిన్న ప్రశ్న, యేసుక్రీస్తు సిలువేసినప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనం, when Jesus was crucified, దేవాలయపు తెర పైనుండి కిందకి రెండుగా చిరిగిపోయినది. నిజమేనా? మరి దేవాలయపు తెర పైనుంచి కిందకి రెండుగా చిరిగిపోయిన తర్వాత ఆ మందసం ఏమైనది? Where is the Ark of Covenant today? Where is the dove that went into Jesus Christ today? యేసుక్రీస్తు శరీరంలోకి వెళ్ళిన పౌరం ఏమైనది? ఆ మందసం ఏమైనది? రెండు ప్రశ్నలకి మన దగ్గర సమాధానం ఉన్నదా ఈరోజు? Do you have answers for those two questions? కొంచెం జాగ్రత్తగా వెళ్దాం మనం. ఒకసారి మనము ఆదికాండం లోపలికి వెళ్ళినట్లయితే బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 2 and verse 22. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చును. చిన్న సంగతి గమనిద్దాం. మొట్టమొదటి దేవుడు ఆదాముకి గాఢనిద్ర కలగజేశాడు. ఆ తర్వాత పక్కటెముక తీశాడు. ఈ పక్కటెముక స్త్రీగా చేశాడు. చేసి మళ్ళా తీసుకొచ్చి ఆదాముకి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు ఎక్కడి నుంచి ఎముకను తీశాడు? ఆదాము లోపలి నుండి. అవునా? ఇప్పుడు మరి ఆదాము లోపల నుండి ఆ ఎముకను తీసివేసినట్లయితే ఇప్పుడు ఆదాముకి ఆ పక్కటెముక ఉందా లేదా లోపల? ఎవరు సమాధానం చెప్పట్లేదు ఇప్పుట. ఇప్పుడు మనందరికీ మరి పక్కటెముకలు ఉన్నాయా లేవా? ప్రైజ్ ది లార్డ్. ఇక రెండు సంగతులు ఉన్నాయి. మొట్టమొదటి సంగతి మనం గమనిద్దాం. దేవుడు ఆదాముకి గాఢనిద్ర కలగజేశాడు. తర్వాత పక్కటెముకను తీశాడు. ఆ తర్వాత ఆ ఎముకను స్త్రీగా చేసి తీసుకొచ్చి ఆదాముకి ఇచ్చాడు. దీనిలో ఇంపార్టెంట్ సంగతి ఏంటంటే, దేవుడు ఆదాములోంచి ఎముకను తీసింది ఆదాము కొరకు స్త్రీగా తయారు చేయటానికి. ఆమేన్. అది మొదటి ఆదాము కొరకు. ఇప్పుడు మనకి బైబిల్ చెప్తా ఉంది, మనకి రెండో ఆదాము ఉన్నాడు. ఎవరండి ఆయన? హూ ఈజ్ సెకండ్ ఆదాం? ప్రభువైన యేసుక్రీస్తు.
ప్రభు అయిన యేసుక్రీస్తుకి మీరు సిలువలో గమనించినట్లయితే యేసుక్రీస్తుకి అయిన చివరి గాయం ఏంటి? పక్కలో బెల్లం పెట్టి పొడవటం. ఇక్కడ జరిగినది ఏంటంటే ఆ పక్కలో బెల్లం పెట్టి పొడిచినప్పుడు ఆయన లోపల నుంచి రక్తము నీరు బయటకు వచ్చినది. మీరు అంతవరకు గమనించారు. రక్తము నీరుతో పాటు ఆయన యొక్క ఆత్మ కూడా బయటకు వచ్చినది. నమ్మగలవా మనం? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నీరు బాప్తిజానికి సాదృశ్యమైతే రక్తము రక్షణకి సాదృశ్యమై ఉన్నది. ఆమేన్. ఈరోజు చాలామంది మనం ఒక మాట అనుకుంటున్నాం, నీళ్ళల్లోకి వెళ్ళి బాప్తిజం పొందితే మనం కాపాడబడతామని. నీళ్ళల్లోకి వెళ్ళి బాప్తిజం పొందితే మనం కాపాడబడము. వాటర్ కెనాట్ సేవ్ యూ, బట్ బ్లడ్ కెన్ సేవ్ యూ. రక్తము నిన్ను కాపాడుతుంది, నీరు నిన్ను కాపాడదు. కాబట్టి నువ్వు నీళ్ళల్లో బాప్తిజం పొందినా నీవు రక్తం కిందకి రావాల్సి ఉన్నావు. యూ హ్యావ్ టు కమ్ అండర్ ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫర్ యువర్ సాల్వేషన్. సాల్వేషన్ కెనాట్ కమ్ టు ది వాటర్ బట్ బై ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రక్తము ద్వారా నీకు రక్షణ ఉన్నది, కానీ నీరు ద్వారా రక్షణ కాదు. అయితే రక్తం దగ్గరికి వెళ్ళటానికి నీరు మార్గమై ఉన్నది. ఆమేన్. సో వాటర్ ఈస్ ద వే టు రీచ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, టు రీచ్ యువర్ సాల్వేషన్. సో గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ వాస్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరి కొరకు దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచన అంటే రక్షణ. ఈరోజు దేవుడు మనల్ని ఎక్కడ నడిపిస్తాడంటే అదే రక్షణ దగ్గర నడిపిస్తూ ఉన్నాడు. రెండో సంగతి, ఆదాంలో నుంచి అవ్వ బయటకు వచ్చినది. నిజమేనా? రైట్. ఇప్పుడు మనమందరం ఎక్కడి నుంచి వచ్చాం? ఏం బలంగా రావట్లేదు ఎక్కడి నుంచి? అవునా? ఇప్పుడు ఆదాములోంచి అవ్వని తీశాక దేవుడు మళ్ళా తీసుకొచ్చి అవ్వని ఆదాముకి ఇచ్చాడు. ఇప్పుడు మనమంతా క్రీస్తులోంచి బయటకు వస్తే మళ్ళీ దేవుడు ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళా తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేయాలి. మనకి అలాగ అర్థం కాదండి. కొంచెం జేమ్స్ గారు రండి, మీ ఊరు వాళ్ళకి మీరు అర్థమవుతారు. ఇప్పుడు ఈయన ఎవరు? సిస్టర్ ఇక్కడ కనబట్లేదు నాకు. ఎక్కడ ఉన్నారు? ఎక్కడ కనబడలేదు. అది సంగతి. సరే గమనించండి. పాస్టర్ గారికి మ్యారేజ్ అయిందా? అది కూడా చెప్పరు ఎవరు. మీకు తెలిసిందే కదా, బైబిల్ అడగట్లేదే, మీ మర్మాలు 7 ముద్రలు అడగట్లేదు, మేము ఎదురుగున్న ముద్ర అడుగుతున్నాను. ఒక్కసారి అయిందా? మంచిదైతే. ఈయనకి మ్యారేజ్ అయినది సుమారుగా 35 ఏళ్ళు అయినది. అంతేనా? రైట్. అయితే నేనేమంటానంటే దేవుడు ఎవరిని జతపరుస్తాడు అంటే ముందుగా ఈయన లోపల ఉన్న వారిని తీసి బయటికి తీసుకొచ్చి వాళ్ళని స్త్రీగా చేసి దేవుడు మళ్ళీ జతపరిచాడు. నిజమేనా? ఇప్పుడు సిస్టర్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళలోంచి వచ్చారు, జేమ్స్ గారిలో నుంచి. ఇప్పుడు జేమ్స్ గారిలోంచి వచ్చిన సిస్టర్ గారు మళ్ళీ దేవుడు ఏం చేశాడు? మళ్ళీ ఇక్కడే పెంచాడు. అవునా? కొద్దిసేపటికి జేమ్స్ గారిని ప్రభు యేసుక్రీస్తు అనుకుందాం. ఆయన కాదు, ఆయన అనుకుందాం కాసేపు, మనకు అర్థం కావాలి కదా. ఇప్పుడు ఈయనలోంచి మనం అందరం వచ్చాం. ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేయాలి? మన ముగింపు మళ్ళీ అక్కడికి వెళ్ళటం. రైట్. ఇప్పుడు చిన్న మాట అడుగుతాను, చిన్న మాట మీకు అందరికీ అర్థమయ్యేదే. వాట్ ఈస్ గాడ్? I never asked who is God, but I said, what is God? Sorry? John Gospel chapter 1 verse 1. So what is God? Praise the Lord. So ఇప్పుడు యేసుక్రీస్తు అంటే ఎవరు? మనం ఎక్కడి నుంచి వచ్చాము? ఎక్కడికి వెళ్ళాలి? ఇదే జీవితం అండి. దిస్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ఇప్పుడు దేవుడు ఆయన లోపల నుంచి ఆమెను తీసుకొచ్చాడు, మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టాడు. ఆదాము లోపల నుంచి అవ్వని బయట తీసుకొచ్చాడు, మళ్ళీ అక్కడ వదిలిపెట్టాడు. ఇప్పుడు క్రీస్తు నుంచి మళ్ళీ బయట తీసుకొచ్చాడు, మళ్ళీ క్రీస్తు వదిలిపెడుతున్నాడు. వాక్యం నుంచి బయట తెచ్చాడు, మళ్ళీ వాక్యంలో పెడుతున్నాడు. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, ఇంతకీ దేవుడు లోపల ఉన్న వాళ్ళని బయట తేడండి అడిగి మళ్ళీ తీసుకెళ్ళి లోపల పెట్టింది దేనికి? నువ్వు ఆయనలోనే ఉన్నప్పటికీ ఒక రూపం లేదు.
ఇప్పుడు దేవుడిని బయట తీసుకొచ్చి ఒక రూపం ఇచ్చాడు. ఈ రూపం ఇచ్చి నేను మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాడు. అయితే ఆయన నుంచి తీసుకొచ్చి బయటికి ఇలా పెట్టినప్పుడు ఈయన్ని కనుగొనటమే నా పని. నేను వాక్యంలోంచి బయటకు వచ్చినట్లయితే, వాక్యంలోంచి దేవుడిని బయట తీసుకొచ్చినట్లయితే తిరిగి వాక్యంలో నా స్థానము కనుగొనటమే క్రైస్తవ్యము. ఐ హ్యావ్ టు ఐడెంటిఫై మై పొజిషన్ ఇన్ జీసస్ క్రైస్ట్. నా స్థానము నేను గుర్తించాలా. ఇది క్రీస్తు నాకు ఇచ్చిన సంగతి. ఈరోజు మనమందరం ఎవరై ఉన్నామంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, మిమ్మల్ని అందరినీ ఒక్కడే పురుషుడికి ప్రదానం చేసేదని. ఏమన్నాడు? ఎవరికి? ఏ పురుషుడికి? ఇప్పుడు నేను పురుషుడినే, మరి ఆయన పురుషుడే. పురుషుడికి ఎలా ప్రదానం చేస్తారు? అయితే ఇక్కడ వాక్యం మాట్లాడుతున్నది భౌతికంగా కాదు, ఆత్మీయంగా మాట్లాడుతున్నది. ఆమేన్. ఇప్పుడు క్రీస్తులో మనమందరము ఆయన యొక్క శరీరం అయి ఉన్నాము. బీయింగ్ ఎ చర్చ్, వీఆర్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనము సంఘమై ఉన్నప్పటికీ మనము క్రీస్తు యొక్క శరీరం అయి ఉన్నాం. అపోస్తలుడైన పౌలు అన్నాడు, సంఘంలో క్రీస్తే శిరస్సు, మరి సంఘము ఆయన శరీరము. ఇప్పుడు శరీరంలో ఆడ లేదు, మగ లేదు, అంతా ఒకటే. అవునా? ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ చెయ్యి ఉంది, ఇది మగ చెయ్యా ఆడ చెయ్యా? చెప్పండి. చేతికి ఆడ మగాలు ఉండవు. ఇప్పుడు క్రీస్తు శరీరం కూడా అదే, అది దేవుని శరీరము సంఘం అంటే. ఇప్పుడు మనమందరము, క్షమించండి, ఇక్కడున్న అందరూ కూడా, ఇక్కడ కూర్చున్న అందరూ కూడా, వీళ్ళందరూ ఎవరంటే చాలామంది పాస్టర్ గారు అంటారు, చాలామంది సువార్తికులు అంటారు, అపోస్తలులు అంటారు, ప్రవక్తలు అంటారు, ఉపదేశకులు కూడా అంటారు. అయితే నేనంటాను దేవుని పనివారు అంటాను. అప్పుడు మీరేమంటారు? మీరు నమ్మితే ఆమెను ఉండేవాళ్ళు. ఇప్పుడు మేమందరం ఏమై ఉన్నాము? దేవునికి మేము ఎలా పని చేస్తున్నాం? ఆయన మన మధ్య లేడే, ఎలా పని చేయాలి చెప్పనా? మీరు దేవుని యొక్క శరీరము. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుని యొక్క శరీరానికి మేము పనివారం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా ఉన్నదన్నమాట. టు ఎడిఫై ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, గాడ్ హ్యాస్ అపాయింటెడ్ సమ్ అపోస్టల్స్, సమ్ ప్రాఫెట్స్, సమ్ పాస్టర్స్, సమ్ ఎవాంజలిస్ట్స్, సమ్ టీచర్స్. టు ఎడిఫై ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, క్రీస్తు యొక్క శరీరాన్ని, సంఘం అనే శరీరమును అభివృద్ధి పరచడానికి దేవుడు 5 రకాల పరిచర్య పెట్టాడు. ఇప్పుడు మేము ఎవరికి పరిచారకులము? సంఘానికి, దేవుని సంఘానికి, మనుషులకి కాదు, దేవుని యొక్క సంఘానికి. దేవుని యొక్క సంఘం అంటే వాక్యానికి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు బోధించేవారు ఎక్కువ, వినేవారు ఎక్కువ? మా నిజం చెప్పండి, అవునా? ఎందుకో చెప్పనా? మేము నుంచుంటే మీరు కూర్చొని వింటున్నారు, అంతే కదా? మనం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, ఆయన నుంచుంటాడా మనం నుంచుంటాం మాట్లాడేటప్పుడు? కలెక్టర్ గారు కూర్చుంటారు. మంత్రి గారి దగ్గరికి వెళ్ళాక మనం కూర్చుంటా, వాళ్ళు నుంచుంటారా? ఇప్పుడు ఎవరు కూర్చున్నారు? అర్థమవుతుందా మీ స్థానం ఏంటో? ఇప్పుడు మీరు గమనించాల్సిన, మనం కూర్చున్నాం కదా అనుకోవడం కాదండి, మీరు వాక్యము నిమిత్తము కూర్చున్నారు. యు ఆర్ హియర్ బికాస్ ద వర్డ్, బికాస్ ఆఫ్ ది వర్డ్. వాక్యము నిమిత్తం మనం ఇక్కడ చేరి ఉన్నాము. ఈరోజు మనము గౌరవించాల్సింది ఏదైనా ఉన్నదంటే కేవలం వాక్యం మాత్రమే ఉన్నది, అంతకు మించి ఇంకేది లేదు. రెండో సంగతి, ఇందా మనం ఒక ప్రశ్న అడిగి ఉన్నాం, యేసుక్రీస్తు లోపలికి వచ్చిన పావురము నేడు ఏమైనది? ఎక్కడికి వెళ్ళినది? ఆ మందస్సము ఏమైనది? ఎక్కడికి వెళ్ళినది? ఈ రెండిటికి మనకు ప్రశ్నలకు అర్థమైతే అసలు వివాహం దేవుడు ఎందుకు చేశారో అర్థమవుతుంది. ఏం భాష గారు, వివాహానికి పైనుంచి వచ్చే పావురానికి అక్కడ కనబడకుండా పోయిన మందసానికి సంబంధం ఏంటంటారా? అన్ని వాక్యంలో భాగమై ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్కడు కూడా దేవుడు యొక్క వాక్యంలో భాగమై ఉన్నది. ఆమేన్. ఇక్కడ ఇంకో సంగతికి మీ జ్ఞాపకం చేస్తున్నా. మేడగదిలో 120 మంది చేరున్నారు. ఈ 120 మంది మీరు జాగ్రత్తగా గమనిస్తే వారు 10 దినములు కనిపెట్టారు బైబిల్ చెప్తా ఉన్నది. 10 దినములు. దే వెయిటెడ్ 10 days ఇన్ ది అప్పర్ రూమ్.
See, when Jesus was about to leave, then he said, wait until you receive the power from the heaven. పైనుంచి మీరు శక్తిని పొందుకునేంత వరకు కిందకి దిగవద్దు. It is to every preacher, it is to every believer that are in this house now. అది ఇప్పుడు ఈ గదిలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసికి, సేవకి సంబంధించిన మాట. పైనుంచి శక్తిని పొందుకునేంత వరకు నువ్వు విశ్వాసివి కాదు, నువ్వు సేవకుడివి కాదు. ఈరోజు దేవుడు యొక్క వాక్యం చెప్తా ఉన్నది, నువ్వు బోధించాలంటే ఆత్మను పొందుకోవాలా. ఆమె అన్నదాన్ని కూడా అంతేకాదు, నువ్వు వాక్య ప్రకారంగా జీవించాలంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవచ్చున్నావు. You have to receive the Holy Spirit to live according to the word of God. ఈ దినము ప్రత్యేకించి నువ్వు వాక్యానుసారంగా జీవించాలంటే ఆత్మ నీకు కావలసిన్నది. అందుకే రోమాపత్రికలో అపోస్తలుడు పౌలు అంటాడు, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. Those who are led by the Spirit of God are called children of God. దేవుడు యొక్క ఆత్మచేత నడిపించబడేవారే ఆయన కుమారులై ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు చిన్న ప్రశ్న అడుగుదాం, మనం కొంచెం ముందుకెళ్ళాలి కాబట్టి చిన్న చిన్న ప్రశ్నలు తెద్దాం. ఇప్పుడు మనము దేవుడు యొక్క ఆత్మ కాక ఇంకా వేరే ఏదైనా ఆత్మచేత నడిపించబడుతున్నావా? ఉన్నదండి. ఒకటి లోకపాత్మ ఉన్నది, రెండోది మనిషి ఆత్మ ఉన్నది, ఆ తర్వాత దేవుడి ఆత్మ ఉన్నది. ఈ మూడిట్లో దేంతో ఒకదాంతో నడిపించబడాల. పరిశుద్ధాత్మ కాకుండా మరి ఇంకా ఏ ఆత్మని నడిపించినా అది దేవుని ఆత్మ కాదు. వచ్చిన ఉదాహరణ చెప్తాను, ఈ పూట నా మీద మీరు కానీ కోప్పడకపోయినట్లయితే. మన సంఘంలో ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు మనందరం కలిసి ఈ పని చేద్దాం అనుకోవటం వేరు, పలానా సంఘం వాళ్ళు చేస్తారు కదా మనం వాళ్ళకన్నా బాగా చేయాలనుకోవటం వేరు. రెండిట్లో మనం ఏమనుకుంటున్నాం? వాళ్ళకన్నా బాగా చేయాలనుకున్నామంటే దగ్గర పరిశుద్ధాత్మ లేదు, లోకపాత్మ ఉన్నది. నాకు ఇచ్చిన దాంట్లో నేను ఘనంగా చేస్తాను చూసావా, అది దేవుడు ఆత్మ ఉన్నది. మనం ఏం చేద్దాం ఈ రెండిట్లో? ఒక క్రిస్మస్ వస్తుంది, ఏమనుకుంటాం? ఒక ఈస్టర్ వస్తుంది, మనం ఏమనుకుంటాం? పోయినసారి వాళ్ళు చేశారు కదా, మనం వాళ్ళకన్నా, వాళ్ళు స్టార్ పెట్టారు కదా, వాళ్ళకన్నా పెద్ద స్టారు. ఇది ఏ ఆత్మ ఇది? నేను ధైర్యంగా చెప్తాను, ఇక్కడ ఏముందో నాకు తెలియదు కాబట్టి నాకు లోపల దేవుడు ఏం పెట్టాడో చెప్పేసి వెళ్ళిపోతాను. దట్ ఈస్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అది దేవుడు యొక్క ఆత్మ కానే కాదు. దేవుడికి కావాల్సింది నీవు వాక్యానుసారంగా చేయటము. వాక్యంలో ఏది ఉందో నువ్వు అది చేసినప్పుడు నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. దేవుడిచ్చే ప్రతి ఒక్క వాగ్దానము నీదై ఉన్నది, నువ్వు దాన్ని స్వతంత్రించుకుంటావు. ఎప్పుడు? when I obey the word of God, when I accept the word of God. నేను దేవుడి యొక్క వాక్యాన్ని అంగీకరించి దాన్ని వెంబడించినప్పుడు. ఈరోజు దేవుడికి కావాల్సింది విశ్వాసైన సేవకులైన ఎవరంటే వాక్యాన్ని వెంబడించేవాళ్ళు కావాలి. ఆమేన్. మేడగదిలో వాళ్ళు 10 దినములు కనిపెట్టినప్పుడు 10వ దినమున దేవుడు వారి మీదకి ఆత్మను పంపించున్నాడు. నిజమేనా? ఆ ఆత్మ ఎలాగ వచ్చింది? కొంచెం గట్టిగా చెప్పండి. అగ్ని 4 విభాగింపబడి ఆ మేడగదిలో 120 మంది తలల మీద ఒక్కొక్కరి తల మీద వాలను. ఈ మాట గుర్తుపెట్టుకుందాం. ఎంతమంది మీద వాలింది ఆత్మ? రైట్. అంటే దేవుడు కానీ ఒకసారి సంఘంలోకి కానీ వస్తే సంఘంలో ఉన్న అందరి మీదకి ఆత్మను తీసుకురాగలడు. ఫస్ట్ లార్డ్. ఒకసారి ప్రసంగం చేసేటప్పుడు సంఘంలో ఉన్న ఒకళ్ళు కానీ స్వస్థత పొందుకుంటే ఆ పక్కన వాళ్ళు కూడా స్వస్థత పొందుకుంటారు. కారణం ఏంటంటే ఆ స్వస్థత యొక్క ప్రభావము వారి మీద కూడా పనిచేస్తుంది. పరిశుద్ధాత్మక ప్రభావము వారి మీద కూడా పనిచేస్తుంది. విశ్వాసము అక్కడ పనిచేయగలదు. దేవుడు రంగం మీదకి రాగలడు. దేవుడు యొక్క దూతలు పరిపూర్ణ స్వస్థత విడుదల చేయగలుగుతారు ఒక్కసారి దేవుడు రంగం మీదకి వస్తే. ఈరోజు సేవకులైన విశ్వాసులైన పాటలు పాడేవాళ్ళైనా చేయాల్సిన పనులు ఏంటంటే నాకు తెలిసిన ఒక్కటే, దేవుడిని రంగం మీదకి తేవాలి. నిజమేనా? ఎక్కడ ఆమెలు రావట్లేదు, మళ్ళీ మర్చిపోయినట్టున్నారు. నిజమేనా? అయితే ఒక చిన్న మాట చెప్తాను, కొంచెం కోప్పడమాకండి నా మీద, నాకు ఇట్లాగే చెప్పడం అలవాటు. చాలామంది పాటలు పాడేటప్పుడు పుస్తకం చూసి పాటలు పాడుతూ ఉంటారు, మొబైల్ చూసి పాటలు పాడుతూ ఉంటారు. నిజమేనా? నువ్వు పుస్తకం చూసి
మొబైల్ చూసి పాటలు పాడుతూ ఉంటే నువ్వు దేవుడు ఆత్మ ఎలా తాగలవో చెప్పు నాకు. నువ్వు ముందు దేవుడు ఆత్మ కింద ఉండి అప్పుడు పాట పాడు, అంతేనా? నేను ఎప్పుడు చెప్తా ఉంటా, అన్ని పాటల కన్నా చిన్న పాటలు ఉండేది క్రైస్తవుల్లోనే. మనకి పెద్ద పెద్ద పాటలు అన్ని చిన్న చిన్న పాటలే, అది కూడా 2 సార్లు పాడితే నోటికి వచ్చే పాటలు మనకు ఉంటాయి. ఒక్క పాట మనం తయారు కాలేకపోతున్నామా? వారానికి ఒక్క పాట మనం నేర్చుకుంటే నెలకి ఎన్ని వారాలు, సంవత్సరానికి ఎన్ని వారాలు? 52. అంటే సంవత్సరానికి ఎన్ని పాటలు రావాలి? నువ్వు 10 ఏళ్ళ విశ్వాసం అయితే ఎన్ని పాటలు రావాలి? 520 పాటలు రావాలి నీకు, 10 ఏళ్ళు విశ్వాసం అయితే. మనకెన్ని వచ్చినాయి ఈరోజు? నువ్వు ఆత్మ కింద ఉండు అంటున్నా. నేను మర్చిపోతానేమో అనుకోవద్దు, నువ్వు ఆత్మ కింద ఉండి ఖచ్చితంగా దేవుడు రంగం మీదకి వస్తాడు. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, సేవకుడు వచ్చి వాక్యం బోధించడానికన్నా ముందు అప్పటికే పరిశుద్ధాత్ముడు రంగం మీదకి వచ్చి ఉండాలి, అప్పటికే దేవుడు రంగం మీదకి వచ్చి ఉండాలి. ఇంకో మాట అర్థమయ్యే భాష మనకు చెప్తే, పొలము దున్నిన తర్వాత విత్తనములు నాటాలి. పాటలు పాడే వాళ్ళకి దేవుడు ఇచ్చిన తలాంతి ఏంటంటే, ముందు వాళ్ళు సంఘం అంతా దున్నేసిన తర్వాత అప్పుడు సేవకుడు వాక్యం అనే విత్తనాలు తీసుకొచ్చి చల్లాలి. అప్పుడు పరిశుద్ధాత్మ వర్షం వారి మీద పడినప్పుడు వాళ్ళు మొలకెత్తుతారు. ఈరోజు మనకు కావాల్సింది అది. పూర్ణ సిద్ధపాటు కావాలా, సంపూర్ణమైన సిద్ధపాటు కావాలా, పరిపూర్ణమైన సిద్ధపాటు కలిగి ఉండాలి మనం. మేడగదిలో దేవుడు వాళ్ళు చెప్పింది అదే, పైనుంచి శక్తిని పొందుకునేంత వరకు ఆగండి. డోంట్ గో అండ్ ప్రీచ్ అంటిల్ రిసీవ్ ద హోలీ స్పిరిట్, అంటిల్ రిసీవ్ ద స్ట్రెంగ్త్ ఫ్రమ్ హెవెన్. పైనుంచి శక్తిని పొందుకునేంత వరకు మీరు పోయి ప్రసంగించద్దు. ఒక మాటలు చెప్తే అదే కదా. ఇప్పుడు అడుగుతున్నాను, వారి మీద విభాగించబడిన అగ్ని ఏమై ఉన్నది? వారి మీద దిగొచ్చిన అగ్ని ఏమై ఉన్నది అంటే బైబిల్ చెప్తా ఉన్నది, పరిశుద్ధాత్మ అగ్ని వలె విభాగింపబడి వారి మీదకి వచ్చాను. నిజమేనా? మీరు ఎవరు ఆమని చెప్పకపోతే నేను ఆగుతున్నాను అందుకని. నిజమేనా? మరి యేసుక్రీస్తు లోపలికి వచ్చిన పౌరం ఏంటి? మేడగదిలోకి వచ్చిన అగ్ని ఏంటి? పరిశుద్ధాత్మలు ఎన్ని ఉన్నాయి? ఒకటే కదా. మరీ గర్భవతి ఎలాగైనది? మేడగదిలో వారు పొందుకున్నది ఏంటి? యేసుక్రీస్తు లోపలికి వచ్చిన పౌరం ఏంటి? రైట్. ఎప్పుడన్నా ఈ దేవుడు ఎవరికన్నా ఏదైనా ఇస్తే మళ్ళీ తీసేసుకుంటాడా? అవునా? మేడగదిలో 120 మంది ఎవరు అంటే, చాలా కొద్ది మంది తెలిసిన ప్రశ్న ఇది. మేడగదిలో 120 మంది ఎవరంటే, కొత్త నిబంధనలో దేవుడు స్టార్ట్ చేసిన సంఘము. ఏంటి సార్ అది? ద ఫస్ట్ చర్చ్ ఆఫ్ ది న్యూ టెస్టమెంట్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై హోలీ స్పిరిట్ ఇన్ ద అప్పర్ రూమ్. కొత్త నిబంధనలో ప్రారంభించబడిన నూతన సంఘాన్ని ప్రారంభించింది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఆ రిబ్బని కట్ చేసింది పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు రిబ్బని కట్ చేసి ఆయన వెళ్ళిపోలేదు, ఆయన సంఘంలోకి వచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనమేమై ఉన్నాం? మనం ఎవరు అండి? ఇప్పుడు చాలామంది ఓటుకున్నారు. మనం ఎవరము? నా మాటలు మీ యందు, మీరు నా యందు నిలిచి ఉన్న ఎడల. ఇప్పుడు మనం ఎక్కడున్నామైతే? క్రీస్తులో, ఆయన మాటలు మనలో. ఇప్పుడు మనం క్రీస్తులో ఉంటే మనం ఏమున్నామంటే ఆయన శరీరం అయి ఉన్నాం. ఆయన శరీరం అంటే ఆయన సంఘం అయి ఉన్నాం. ఇప్పుడు మనం ఎవరు? దేవుని యొక్క సంఘం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎక్కడ ఉన్నది? సంఘములో ఉన్నది. సంఘం అంటే ఎవరు? ఈ బిల్డింగు, ఈ గోడలు, తలుపులు, కుర్చీలు సంఘం కాదు. నీవు దేవుని సంఘం అయి ఉన్నావు. ఇక్కడున్న ఏది సంఘం కాదు, నీవు దేవుని సంఘం అయి ఉన్నావు. ఇంకో మాట చెప్తాను, ఈ గోడల లోపల దేవుడు ఉండడు. ఆయన ఏం చెప్పాడు? నీ దేహము దేవుని ఆలయం ఏమిటో నువ్వు ఎరుగవా? ఇప్పుడు ఆలయం ఏది? ఇదా? నిజం చెప్పండి గట్టిగా. ధైర్యం ఉంటే చెప్పండి, లేకపోతే వద్దు. ఆలయం ఎక్కడుంది? ఇప్పుడు మనం ఉన్న ఈ బిల్డింగ్ ఆలయము, నేను ఆలయము. పరిశుద్ధాత్మ నీ లోపల ఉంటే, నువ్వు వాక్యానుసారంగా జీవిస్తే నీవు దేవుని ఆలయం అయి ఉన్నావు. యు ఆర్ టెంపుల్ ఆఫ్ గాడ్. ఇట్ వాస్ రిటన్ ఇన్ ద బైబిల్. అపోస్తలుడు పౌలు సేస్ ఏ ఆర్ ఎపిసోడ్స్ ఆఫ్ క్రైస్ట్. అపోస్తలుడు పౌలు ఇంకొక అడుగు ముందుకేసి అంటున్నారు, మీరు క్రీస్తు పత్రికలు గారా.
క్రీస్తు పత్రిక. పత్రిక అంటే ఒక పేపరు. ఆయన ఏమన్నాడు? క్రీస్తు పత్రిక అన్నాడు. అంటే మా పరిచయంలో రాయబడిన క్రీస్తు పత్రికలు మీరు కాదా? పేపర్ మీద రాయబడిన వాక్యాన్ని పత్రిక అంటాం. ఇప్పుడు మనం పేపర్ అయితే రాయబడిన వాక్యం మనలో ఉంటే మనం క్రీస్తు పత్రికలమై ఉన్నాం. అంటే మనము కూడా వాక్యంలో భాగమై ఉన్నాం. మరి వాక్యంలో భాగమై ఉంటే మనము పరిశుద్ధాత్మలో భాగమై ఉండాలి కదా. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు అడిగే ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు మీదకి వచ్చిన ఆ పౌరం ఇప్పుడు ఎక్కడున్నది? మళ్ళా ఫస్ట్కి రానా? ఇప్పుడు ఆ పౌరం ఎక్కడున్నది? ఎక్కడా? ఇప్పుడు నాలో పౌరం ఉండి ఎలా జీవించాలి? మీరు బైబిల్ గమనిస్తే ఇక్కడ పౌరం గురించి మాట్లాడుతూ ఉంది. ప్రతి చోట మనం మాట్లాడాం. నోవాహు వాడలోంచి పౌరం వదిలాడు. యేసుక్రీస్తు బలి దినమున 2 పౌరాలు దత్తని తీసుకుని వచ్చారు. అంతా పౌరం గురించి మనం చదువుతూ ఉన్నాం. ఎందుకు దేవుడు ఇక్కడ పౌరంతో పోల్చాడంటే, పౌరాన్ని దేవుడు సృష్టించినప్పుడు ఆ పౌరములో దేవుడు గాల్ అని ఒక ప్రాంతం ఉంటుంది దాని శరీరంలో, దాన్ని లేకుండా చేశాడు. మనకుంటుంది మానవుని శరీరంలో, ఆ ప్రాంతము పౌరానికి ఉండదు. ఎందుకని దేవుడు దాన్ని లేకుండా చేశారంటే, పౌరము చెడ్డది, చేదుది, పాడైపోయినది, కుళ్ళిపోయినది, చెడిపోయినది తినలేదు. ఇప్పుడు ఒకవేళ పౌరము పరిశుద్ధాత్మకి సాదృశ్యమై ఉంటే, ఆ పరిశుద్ధాత్మ కూడా మనలో ఉంటే ఇప్పుడు మనం ఎలా జీవించాలి? ఏదో ఒకటి చెప్పాలి మీరు, నేను వినాలి. పరిశుద్ధంగా అంటే ఏంటి? పరిశుద్ధంగా జీవించాలి అనుకోవటమా? ఎలాగ ఉండాలి? వాక్యానికి వ్యతిరేకమైంది నేను చెయ్యొద్దు. ఇది పరిశుద్ధాత్మ జీవితం అంటే. దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారంగా చేయటమే పరిశుద్ధాత్మ జీవితం. ఏమన్? వాక్యం సెలవిచ్చినది చెయ్యాలా, వాక్యం వద్దన్నది మానేయాల. చివరికి వెళ్దాం. బైబిల్లో చివరి పేజీ తెరవండి ఒకసారి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. లెట్ us turn our book to book of Revelation chapter 22 and verse 18. 18వ వచనము 22వ ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయను. ఒక్క నిమిషం ఆగుదామండి అక్కడ. ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ అనుసారంగా ఉంటే ఈ గ్రంథం లాగా ఉండాలా. పరిశుద్ధాత్మ నీలో ఉంటే గ్రంథం ప్రకారం నువ్వు జీవించాలా. ఈ గ్రంథం ప్రకారంగా నువ్వు జీవిస్తే ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, ఈ బైబిల్లో లేనిది నువ్వేది దీన్ని కలపొద్దు. మనం నిజంగా ఏం కలపలేదు ఇప్పుడు దాకా. కలిపామే లేదా? అక్కడ కలిపితే ఏమున్నది చెప్పండి గట్టిగా. చదివారు కదా ఇప్పుడు. ఈ ప్రవచన గ్రంథం మందున్న రాసిన తెగుళ్ళన్నీ వాడి మీదకి వస్తాయి. ఇప్పుడు దేవుడు మనల్ని దీవించాడా, శపించాడా, ఆజ్ఞాపిస్తున్నాడా? హెచ్చరిక చేస్తున్నాడు, అంటే వార్నింగ్ ఇస్తున్నాడు ఒక రకంగా. అవునా? ఏమని? దీంట్లో లేని మీరు చెయ్యొద్దు. ఒక చిన్న మాట మాట్లాడుకుందాం. దీనిలో ఉన్నది మనం చేస్తామా, లేదు మనం చేస్తున్నామని. చిన్నదే, పెద్దగా మాట్లాడట్లేదు నేను, అంటే ఎక్కువ సమయంలో త్వరగా వెళ్తున్నాను నేను. ఆది కాండంలో ఇంత మనం మాట్లాడుకున్నాం. దేవుడు ఆదాము గాడిని ఇద్దరు కలగజేసి పక్కడెమ్మకని తీసి అవ్వని తీసుకొచ్చి ఆదాము ముందు నుంచోబెట్టి వాళ్ళిద్దరికి వివాహం చేశాడు. ఎక్కడ పెళ్లి జరిగినా, ఏ వివాహమైనా బైబిల్లో మనం ఆ రెఫరెన్సే చదువుతాం. నిజమేనా? అది కూడా చెప్పరెవరు? ఎస్ అయితే ఎస్, కాదు నువ్వు అయితే నువ్వు అని చెప్పండి. అదేం చదివేది. మరి అదే నిజమైతే అక్కడ ఆదాము అవ్వకి తాళిబొట్టు కట్టాడా? వినబడలేదు నాకు. లేదా? పోనీ అవ్వకు వచ్చి ఎవరు మెట్టెలు పెట్టారు కాలికి? లేదు. అంటే ఇప్పుడు మనం ఏం చేసాం? ఎందుకు గెలిపారు చెప్పండి? ఎవరు గెలిపారు చెప్పండి? బైబిల్ ఏమన్నది? కలపొద్దు అన్నది. మనమేం చేసాం? కలుపుకొని మనమే ఆచారాలు తెచ్చేసుకున్నాం. ఇప్పుడు ఇలాగుండి ప్రభా నన్ను దీవించంటే అవుతుందా? ప్రభా నాకు సహాయం చేయంటే అవుతుందా? కాబట్టి ఏం చేద్దాం మనం? చెప్పండి త్వరగా, నేను ముందుకు వెళ్ళాలి కదా. కలుపుదామా?
నువ్వు పరిశుద్ధాత్మను కానీ కలిగి ఉన్నట్లయితే నువ్వేం చేస్తావంటే వాటన్నిటిని దూరం చేసుకుంటూ వస్తావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. అయితే లోకల్లో మనం ఉన్నాం కాబట్టి ప్రత్యేకించి ఆడపిల్లలకు ఒక డౌట్ ఉంటుంది, ఆడపిల్లల తల్లిదండ్రులకు ఒక డౌట్ ఉంటుంది. పాస్టర్ గారు, మరి బంగారం కానీ నగలు కానీ ఇవన్నీ పెట్టుకోకపోతే పెళ్ళి అవుతుందా? అవుతుందా కాదా? అమ్మ, పెళ్లి చేసుకుని మిమ్మల్ని బంగారాన్న? బంగారం చేసుకునేది నమ్మమాకండి మీరు. బంగారం లాంటి మిమ్మల్ని చేసుకుంటే వాళ్ళు నమ్మండి. చెప్పండి, ఏం నమ్మంటారు మీరు ఇప్పుడు? ఈరోజు మీ విలువ తెలియాలంటే అవన్నీ మనం లేనప్పుడే మన విలువ, నిజమైన విలువ అంటే మనకు తెలుస్తుంది. వాటన్నిటినీ కలిపేస్తే మనం విలువ పెంచుకోవాలనుకుంటున్నాం. వాటి వల్ల మన విలువ ఎక్కడ పెరగదండి. నీ క్యారెక్టర్ వల్ల నీ విలువ పెరుగుతుంది, నీ స్వభావం వల్ల నీ విలువ పెరుగుతుంది, నీ ప్రార్థన వల్ల నీ విలువ పెరుగుతుంది, నువ్వు జీవించే విధానం వల్ల నీ విలువ పెరుగుతుంది, నువ్వు మాట్లాడే మాట, నువ్వు కట్టుబడే విధానము, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు జీవించే సమస్తము నీ విలువని పెంచుతాయి. ఈరోజు ఆ జీవితము దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. పరిశుద్ధమైన జీవితము, వాక్యానుసారమైన జీవితము. ఇంకా రెండో మాట ఉంది, 19వ వచనం చదువుదాం. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమున్న వాక్యములో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వారికి పాలు లేకుండా చేయును. ఇప్పుడు ఇందాకేమో కలిపితే తెగుళ్ళన్నీ వస్తాయి అన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? తీసేస్తే జీవవృక్షము, పరిశుద్ధ పట్టణము, పరలోకంలో నీకు ప్లేస్ లేదంటున్నాడు. రైట్. ఇప్పుడు మనం చర్చికి వచ్చింది దేనికి? అసలు పరలోకం వెళ్ళాలని. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు ఇచ్చిన వార్నింగ్ ఏంటి? దీనిలో తీసేస్తే నీకు పైకి రావంటున్నాడు. ఏమైనా కలిపితే తెగుళ్ళు మొత్తం నీ మీదకి వస్తాయి అంటున్నాడు. మనం ఈ గ్రంథం చదవమండి. ఏం చదువుతాం మనం? కీర్తనలు, సామెతలు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఇంక చాలు. మరి దేవుడు ఎందుకు రాయించాడు ఇక్కడ? ఇట్ ఈస్ ఎ వార్నింగ్ టు ఎవ్రీ బిలీవర్ దట్ లివ్స్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సంఘంలో నివసించే ప్రతి ఒక్క విశ్వాసికి దేవుడు ఇక్కడ వార్నింగ్ ఇస్తున్నాడు. నీవు ఇలాగ జీవించాలి, అప్పుడు యేసుక్రీస్తు లోపలికి వచ్చిన ఆ పరిశుద్ధాత్మ నీ లోపల ఉన్నట్టు. ఆమేన్. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నాడు? నేను ఇలాగ జీవించినట్లయితే ఇప్పుడు నా లోపల ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. రెండో ప్రశ్న మనం ఒకటి పెట్టుకున్నాం మన ముందు. దేవాలయం తెర పైనుంచి కిందకి రెండుగా చిరిగిపోయిన తర్వాత తెర లోపల, తెర వెనకాల అతి పరిశుద్ధమైన స్థలంలో ఉండవలసిన ఆ నిబంధన మందసం ఎక్కడికి వెళ్ళింది? మా బైబిల్ ఉన్నాయా మీ దగ్గర? ఒకసారి మీ బైబిల్ నాకు చూపిస్తారు. ఇలాగా తెస్తే, తేకపోతే వద్దు, మొబైల్ చూపించకండి దయచేసి. నాకు బైబిల్ ఉండే చూపించాను. అవునా? కొంచెం అలా పట్టుకొని పర్వాలేదు, కాసేపు ఏం కాదు. ఎక్సర్సైజ్ చేసినట్టు కూడా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడో నెలకోసారి తీసుకొస్తున్నాను బైబిల్ మనం. ఇప్పుడు నేనేమంటానంటే, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆ నిబంధన మందసం ఇప్పుడు నీ చేతిలో ఉన్నది. పాత నిబంధనలను ముట్టుకోవడానికి వీల్లేదు. దావీదు దగ్గర ఉజ్జా దాన్ని పట్టుకుంటే చనిపోయాడు. ఇప్పుడు అయితే పట్టుకొని బతికే ఉన్నావు. ఇంకా నిబంధన మందసంలో ఏముంటుంది? 10 ఆజ్ఞలు రాతి పలకలు. ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు అంటే ఏంటి? వాక్యము. ఇప్పుడు నువ్వు కలిగి ఉన్న బైబిల్ ఏమన్నది? వాక్యము. ఇప్పుడు అదే వాక్యం నువ్వు పట్టుకొని ఉన్నావు. ఇప్పుడు నేనంటున్నాను, వాక్యము పుస్తకంలో కాదు ఉండాల్సింది, నా లోపల ఉండాలి. అయితే ఈరోజు మనం ఏం చేస్తున్నాం? బైబిల్ తెచ్చి ఇంట్లో పెడతాం. తెలుగు బైబిల్, ఇంగ్లీష్ బైబిల్, ఉర్దూ బైబిల్, ఒరియా బైబిల్, కొరియా బైబిల్ అన్ని లోపల పెట్టాం. నా దగ్గర ఇన్ని బైబిల్ ఉన్నాయి తెలుసా? ఏంటి ప్రయోజనం? బైబిల్ ఉండాల్సింది ఇంట్లో కాదు, నీ ఒంట్లో ఉండాలా. బైబిల్ పుస్తకంలో కాదు, నీ జీవితంలో కనిపించాలా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, యూ హ్యావ్ టు రిఫ్లెక్ట్ ద గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ దిస్ ఎర్త్. యు ఆర్ హియర్ టు రిఫ్లెక్ట్ హిస్ గ్లోరీ. ఈరోజు నువ్వు భూమి మీద ఎందుకున్నావంటే క్రీస్తు యొక్క మహిమను తిరిగి ప్రతిబింబించడానికి ఇక్కడ ఉన్నావు. యు ఆర్ ద గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నువ్వు క్రీస్తు యొక్క మహిమ అయి ఉన్నావు. యు ఆర్ ది పార్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నువ్వు క్రీస్తులో భాగమై ఉన్నావు. యు ఆర్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్. నువ్వు వాక్యంలో భాగమై ఉన్నావు. యు ఆర్ ఎవ్రీథింగ్ ఇన్ ద బైబిల్. నువ్వు బైబిల్లో ఉన్న సమస్తము నీవు కూడా దాని లోపల ఉన్నావు.
దేవుడు ఎక్కడున్నాడో నువ్వు అక్కడ ఉన్నావు. ఆయన ఆత్మగా ఉంటే నువ్వు ఆత్మగా ఉన్నావు. ఆయన ఆలోచనగా ఉంటే నువ్వు ఆలోచనగా ఉన్నావు. ఆయన వాక్యముగా ఉంటే నువ్వు వాక్యముగా ఉన్నావు. ఆయన అగ్నిస్తంభం అయితే నువ్వు అగ్నిస్తంభం, ఆయన మేఘస్తంభం అయితే మేఘస్తంభం, ఆయన శరీరధారి అయితే నీవు ఆయన లోపల ఉన్నావు. బుక్ ఆఫ్ హెబ్రూస్ సేస్ దట్, హెబ్రీయులకు రాసిన పుస్తకం అంటుంది, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎక్కడున్న వారికి? క్రీస్తు యేసు. నిజమేనా? క్రీస్తు అంటే యేసే, యేసే క్రీస్తు. ఇప్పుడు యేసు క్రీస్తు ఎవరంటే వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి అదేంటో. వాక్యమందున్న వారికి ఏ శిక్షా విధి, అది సంగతి. మనం క్రీస్తు యేసు శరీరం అనుకుంటున్నాం, ఆయన శరీరధారిగా వచ్చాడు. అంతకన్నా ముందు ఏమై ఉన్నాడు? బైబిల్ అంటా ఉంది, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడొద్దుండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా వచ్చాను, మన మధ్యలో కృపాసత్య సంపూర్ణుడిగా నివాసం చేస్తాను. ఇప్పుడు ఆ వాక్యమే మన మధ్యలో పరిశుద్ధాత్ముడిగా ఉన్నాడు. ఆ వాక్యమే మేడగదిలో వారి మీదకి వచ్చింది. ఇప్పుడు ఆ వాక్యమే నీతో నాతో సంఘంలో మాట్లాడుతున్నది. ద సేమ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు us ఇండివిడ్యువల్లీ. వ్యక్తిగతంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీవైనా నేనైనా చేయాల్సిన పని ఏదైనా ఉన్నదంటే ఒక్క పని నిశ్చయంగా మనం చేయవలసిన, ఏంటంటే వాక్యానికి సంపూర్ణంగా లోబడటం. ఆమేన్. ఇప్పుడు పౌరం ఎక్కడ? ఇంకా సరిపోవట్లేదు. పౌరం ఎక్కడుంది? రైట్. వాక్యం ఎక్కడుంది? ఇప్పుడు వచ్చిన మాట అడుగుతాను నేను, ఎత్తబాటు ఎక్కడుంది? పరలోక రాజ్యం ఎక్కడుంది? పోనీ ఒకసారి యేసుక్రీస్తు ఆయన ప్రజల మధ్యలో మాట్లాడుతుంటే పరలోక రాజ్యం దగ్గరగా ఉన్నది, మీరు సిద్ధపడిన అంటే వాళ్ళు అడిగారు, అయ్యా పరలోక రాజ్యం ఎక్కడుంది? వేర్ ఇస్ అ హెవెన్, విల్ యు షో us వేర్ ఇస్ అ హెవెన్? పరలోక రాజ్యం ఎక్కడుందో మాకు చూపిస్తావా అన్నాడు. వాళ్ళందరూ అనుకున్న పరలోక రాజ్యం అంటే పైన ఉంటుంది అనుకున్నారు. ఆయన ఏం చెప్పాడు సమాధానం? ఇట్ ఈస్ విత్ ఇన్ యూ, అది నీ లోపల ఉన్నది. ఎక్కడుంది పరలోక రాజ్యం? ఎక్కడా? నా లోపల పరలోక రాజ్యం ఉందా? పరిశుద్ధాత్మ ఎక్కడా? వాక్యం ఎక్కడా? క్రీస్తు ఎక్కడా? మరి అన్నీ నా లోపల నేను ఎలాగ ఉండాలి? రైట్. ఇప్పుడు పరలోక రాజ్యం నా లోపల ఉండి, పరిశుద్ధాత్మ నా లోపల ఉండి, వాక్యం నా లోపల ఉండి, అన్నీ నా లోపల ఉంటే నా లోపల నుంచి బూతులు మాట్లాడతానా? అబద్ధం మాట్లాడతానా? మోసం చేస్తానా? దొంగతనం చేస్తానా? ఎవరినైనా నేను చెడ్డగా చూడగలనా? ఒకవేళ అవన్నీ చేస్తానంటే దేవుడు ఒక ఆత్మ లోపల లేదని, దేవుడు ఒక ఆత్మ లోపల ఉంటే అవి నేను చేయలేను. ఇప్పుడు దీన్ని బట్టి మన లోపల దేవుడు ఒక ఆత్మ నివాసం చేస్తున్నాడో లేదో మనకి అర్థమవుతుంది. ఎంత చిన్న పని. వాక్యాన్ని పక్కన పెట్టుకుని మనం పోల్చుకోవాలా. అయితే మనమేం పోల్చుకుంటామంటే చర్చిలో ఉన్న ఇతరుల వ్యక్తులతో పోల్చుకుంటాం. వాళ్ళకన్నా నేను బాగానే ఉన్నాలే, వీళ్ళకన్నా పర్వాలేదులే. నువ్వు ఎవరితో పోల్చుకోవద్దు, దేవుని యొక్క వాక్యంతో పోల్చుకో. ఆమేన్. చూడండి, చిన్న మాట చెప్తాను మనకు అర్థమయ్యేటట్టుగా. ఇలా చెప్తే మీకు కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ అర్థమయ్యేటట్టు చెప్తా. అమ్మ స్త్రీలు, మీరు ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు మనం వేసుకునే డ్రెస్ మ్యాచ్ అవ్వాలా వద్దా? అన్నీ మ్యాచింగ్ అంతే కదా. గోల్డ్ రంగు మ్యాచ్ అవ్వాలి, కాళ్ళ రంగు మ్యాచ్ అవ్వాలి, చెప్పులు మ్యాచ్ అవ్వాలి, పర్సు మ్యాచ్ అవ్వాలి, చెవులకి అన్నీ మ్యాచ్లే కావాలి. అంతా మ్యాచింగ్. ఇన్ని మ్యాచింగ్లు చూసినా కానీ మనకి ఎక్కడో తృప్తి ఉండదు. అయితే నీకు అసలు మ్యాచింగ్ అంటే చేయాల్సింది ఉండదంటే ఒక్కటి చేయాలి. ఈ పరిశుద్ధ గ్రంథం రాసిన పరిశుద్ధులతో పోల్చుకొని నేను వాళ్ళకి మ్యాచ్ అవుతున్నానా లేదా? దాని దగ్గరికి పోం మనం, ఎందుకంటే మ్యాచ్ అవ్వం. ఎక్కడ దూరంగా ఉంటాం కొంచెం, ఎందుకంటే వాళ్ళతో పోల్చుకుంటే భయం వస్తుంది, మనకి నిద్ర పట్టదు, కళ్ళు వస్తుంటాయి, వెళ్ళిపోతున్నాడికి ఎక్కడికి వస్తాయి కళ్ళు. నువ్వు వాక్యానుసారంగా ఉన్నప్పుడు నీకు చెడ్డ కళలు రావు. వాక్యానుసారంగా ఉన్నప్పుడు నువ్వు దేనికి బెదిరిపోవు. పరిశుద్ధాత్మ నీవు కలిగి ఉండ, నీకు భయం ఎక్కడ ఉంటుంది? బైబిల్ ఒక మాట ఉండదు, దేవుడు పిరికితనము గల ఆత్మ నీకు ఇవ్వలేదు కానీ ధైర్యము కలిగిన ఆత్మ నీకు ఇచ్చాడు. అంటే ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మని కలిగి ఉంటే ఏం కలిగి ఉంటావు? ఒకసారి ఒక సేవకుడు చెప్పిన మంచి మాట నాకు జ్ఞాపకం ఉండదు, విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు, భయం ఉంటే విశ్వాసం ఉండదు అన్నాడు. ఇప్పుడు పాస్టర్ గారు నేను భయపడుతున్నాను ప్రార్థన చేయండి అంటే లేదని, అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో తెలిసిపోతుందండి వాక్యం దగ్గర పెట్టుకుంటే.
కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉంటే సమస్తము కలిగి ఉంటావు. ఈరోజు మనం మిస్ అవుతుంది అక్కడేనండి. కొన్నిసార్లు చర్చ అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వస్తాం. బయట నుంచి పాస్టర్ గారులు వచ్చారన్నా, సంఘంలో ఎవరైనా కొత్తగా బోధించడానికి వచ్చారన్నా, అదంతా అయిపోయాక ఒక లైన్ పెడతాం మనం. దేనికోసం? ప్రార్థనలు ఏమడుగుతాం చెప్పండి? పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మాకు ఉద్యోగం కావాలి. పాస్టర్ గారు మాకు ప్రార్థన చేయండి, పెళ్లి చేసుకోవాలి. పాస్టర్ గారు మాకు ప్రార్థన చేయండి, ఇల్లు కొనాలి. పాస్టర్ గారు మాకు ప్రార్థన చేయండి, అప్పులు పోవాలి. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మా ఆయన తనకూడదు తిట్టకూడదు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మా నాన్న తాగకూడదు. ఇవన్నీ అడుగుతాం పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఏ ఒక్కడు కూడా వచ్చి పాస్టర్ గారు పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ప్రార్థన చేయండి అడిగారా ఇప్పుడు దాకా? ఎస్సా నోనా? వినపడలేదు. ఎస్సా నోనా? ఎస్ అయితే ఎస్ అని చెప్పండి, నోతో నోని ధైర్యంగా చెప్పండి. ఇక్కడ రహస్యం ఏంటంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే అన్నీ పొందుకుంటావు. మనం ఏం చేస్తున్నాం? అన్నీ అడుగుతున్నాం, పరిశుద్ధాత్మను వదిలేస్తున్నాం. సమస్య ఎక్కడుంది ఇప్పుడు? అంతేనా? కాబట్టి మనం అడగాల్సింది చిన్నది కాదు, పెద్దది అడగాలి దేవుణ్ణి. మనం చిన్న అడుగుతున్నాం, మనకి రాటల్లా. ఒక చిన్నది, ఒక సంఘటన మీకు చెప్పి దాదాపు నేను ముగిస్తాను. ఒకసారి ఒక చిన్న పిల్లోడు ఒక చాక్లెట్ షాప్కి వెళ్ళాడు. అది చెప్పాడు గుర్తున్నా కానీ జ్ఞాపకం చేస్తున్నా. ఒక చాక్లెట్ షాప్కి వచ్చాడు, బేకరీ దగ్గరికి. ఒక డబ్బా నిండా చాక్లెట్ కనిపించినాయి. ఆ పిల్లోడు వస్తున్నాడు, చూసి వెళ్ళిపోతాడు, వస్తున్నాడు, చూసి వెళ్ళిపోతున్నాడు. షాప్ యజమాని ఆ చిన్నపిల్లోడిని చూసి అనుకున్నాడు, చిన్నపిల్లోడు చాలా ముద్దుగా ఉన్నాడు, చాక్లెట్ కావాలనుకుంటాని ఆ డబ్బా మూత ఓపెన్ చేసి ఆ పిల్లోడికి ఇచ్చి తీసుకో అన్నాడు. ఆ పిల్లోడు అన్నాడు, ఇప్పుడే వస్తాను, వెళ్ళిపోయాడు. వీనికి అర్థం కాల, మూత పెట్టి మళ్ళీ వెనకాల పెట్టాడు. కాసేపటికి ఆ పిల్లోడు వెళ్ళి వాళ్ళ నాన్న తెచ్చాడు. అంకుల్ ఇందాకేదో చెప్పారు కదా, మళ్ళీ చెప్పండి అన్నాడు. వాళ్ళ నాన్న తెచ్చాంట, ఇప్పుడు చెప్పండి నాకు ఏదో అన్నారు కదా అన్నాడు. వాళ్ళ నాన్నతో ఈ పిల్లోడు, ఈయన యజమాని అంటున్నాడు, అయ్యా నేను ఏమనలేదు, మీ వాడు ముద్దుకు కానీ మెసేజ్ చాక్లెట్ తింటాడేమో, డబ్బా మూత ఓపెన్ చేసి తినమన్నాను, నిన్ను తీసుకుని వచ్చాడు, ఇప్పుడే వస్తానని చెప్పి, నేను మీ వాడిని ఏమనలేదు అంటున్నాడు ఈయన. అంటానే డబ్బా మూత ఓపెన్ చేసి మళ్ళీ పిల్లోడికి ఇచ్చాడు. ఆ పిల్లోడు ఏం చేశారంటే తీసుకోలేదు దాంట్లో ఏమి. వాళ్ళ నాన్నతో అంటాడు, నాన్న నువ్వు తీసుకొని నాకు ఇవ్వన్నాడు. వాళ్ళ నాన్న తీసుకొని పిల్లోడికి ఇచ్చాడు. ఆ పిల్లోడు ఈ జేబులో పెట్టాడు, ఈ జేబులో పెట్టాడు, వెనక జేబులో పెట్టాడు, పై జేబులో పెట్టాడు, 2 చేతులు పెట్టుకున్నాడు, లోపల కూడా నోట్లో 2 పెట్టాడు. షాప్ యజమాని క్యూరియాసిటీ తగ్గట్లేదు. అడిగాడు వాళ్ళ నాన్న వెళ్ళిపోగానే, చిన్నోడా ఇందాకే తీసుకోమన్నాక తీసుకోవచ్చు కదా, మీ నాన్న ఎందుకు తెచ్చావు అన్నాడు. ఆ పిల్లోడు అంటున్నాడు, అంకుల్ నా చెయ్యి చిన్నది అన్నాడు. అర్థమైందా? ఏంటి చిన్నదంటే? నేను తీసుకుంటే 2, 3 వస్తాయి అంతే. అదే మా నాన్న తీసుకుంటే మా నాన్న చెయ్యి పెద్దది, ఎన్ని వస్తాయి ఇప్పుడు? అలాగే అంటున్నా, మీ తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు, మీరు అడగద్దు, ఆయన ఏ ఇవ్వాలనుకున్నాడో ఇవ్వమని అడగండి. మనమేం అడుగుతాం? ప్రభు ఈ నెల ఇంకా అద్దె కట్ల, 10వ తారీఖు వచ్చింది, 11 వచ్చింది, ఇది అడుగుతున్నాం దేవుణ్ణి. అయితే దేవుణ్ణి ఏం అడగాలి? ప్రభు నా కొరకు నువ్వేం దాచిపెట్టావు అది ఇవ్వు. ఆయన దాచిపెట్టేవన్నీ పెద్దయ్యండి, మన అడిగేవన్నీ చిన్నవి. మనకు అడగటం కూడా రాదు. మనకు అడగటం వస్తే ఎప్పుడో పరిశుద్ధాత్మ అడగాల, మనం అడగటం వస్తే దేవుణ్ణి ఎప్పుడో రక్షణ అడగాల. మనం అవి అడగం, మిగతా అవన్నీ అడుగుతాం. అంతేనా? చూడండి, కొద్దిమంది యవనస్తులు ఒక్కోసారి బాప్టిజం పొందడానికి ముందుకు వస్తూ ఉంటారు. పాస్టర్ గారు మేము బాప్టిజం తీసుకుంటామండి, దేవుడు మాతో మాట్లాడారండి. వాళ్ళ ఇళ్లలో కొద్దిగా వృద్ధులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? పిల్లలు వెనక్కి లాగుతారు ఇట్టగా. ఏంటి ఇప్పుడు బాప్టిజం? నీ వయసు ఎంత? ఇప్పుడేంటి బాప్టిజం? మరి బాప్టిజం ఎప్పుడు? చాలామంది దృష్టిలో బాప్టిజం అంటే వాళ్ళు వయసులో చేయాల్సిన మొత్తం చేసేసి నడవలేని లేవలేని స్థితిలోకి వచ్చాక ఇప్పుడు రక్షణ పొందంటారు. కానీ రక్షణ ఎప్పుడు పొందాలి? యవ్వన ప్రాయంలో. యవ్వన ప్రాయం రక్షణ పొందినోడు త్వరగా పాడైపోడండి. అన్నీ పాడైపోయి చెడిపోయి వచ్చినాడు, ఇప్పుడు నాకు రక్షణ ఇవ్వండి అంటారు. మీ ఇంట్లో చిన్నప్పటి నుంచే యవ్వనస్తుల్ని రక్షణలోకి నడిపించినట్లయితే వాళ్ళు దేవుడు యొక్క ఆత్మను పొందుకునే వారికి అవుతారు. ఈ దినము ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కడు పరిశుద్ధాత్మ పొందుకున్నాడు ఉంటే వాడిని బట్టి కుటుంబం మొత్తం మారుతుంది. సంఘంలో ఒక్కడు దేవుడు యొక్క ఆత్మ కిందగా నిలబడి నడిపించినట్లయితే సంఘం మొత్తం ఆత్మను పొందుకుంటుంది. ఇప్పుడు చూడండి, మేడగదిలో పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు పేతురు ఒక్కడి కిందకి దిగాడు. పేతురు ఒక్కడు ప్రసంగం చేస్తే 3000 మంది బాప్తిజం పొందారు. ఆమేన్. అని ఇప్పుడు పేతురులో ఉన్న పరిశుద్ధాత్మ 3000 మంది మీద పనిచేసింది.
ఇండియాకి వచ్చిన తోమ ఒక్కడి మీద ఉన్న పరిశుద్ధాత్మ ఈరోజు ఇన్ని కోట్ల మంది క్రైస్తవులు మారడానికి కారణమై ఉన్నది. ఒక్కడి మీద ఉన్న ఆత్మ. ఈరోజు ఆ ఒక్కడు మనమే అయితే, ఆ ఒక్కడి నేనే అయితే, నా ఇంట్లో ప్రార్థనాపరం నేనే అయితే ఎంత బాగుండునండి. మీకు అందరికి జ్ఞాపకం ఉందనుకుంటా. మోషే తల్లిదండ్రుల పేరు జ్ఞాపకం ఉన్నదా? అమ్రాము యోకబేను. ప్రతిరోజు అమ్రామ్ ఇంటికి వచ్చి ప్రార్థన చేయడానికి మేడ మీదకి ఎక్కి కూర్చునేవాడు. స్నానం చేసి వచ్చి సాయంకాలం ఆయన ఒళ్ళంతా గాయాలు, దెబ్బలు, ఆ పనిలో వాళ్ళు దెబ్బలకు వచ్చేవాళ్ళు. ఆ గాయాలకి మందు కూడా రాసుకోకుండా పైన కూర్చొని ప్రార్థన చేస్తామంటే ఆయన భార్య వచ్చి ఒకరోజు అడిగింది, అయ్యా ఇంత గాయాలు పెట్టుకొని ప్రార్థన చేయకపోతే కిందకి రారాదా, కింద పడుకోరాదా, విశ్రాంతి తీసుకోరాదా అంటే వాళ్ళ నాన్న ఒక మాట అన్నాడు, ఇజ్రాయెల్ని విమోచించే విమోచకుడు రావాల్సిన సమయం ఆసన్నమైనది, అందుకే నేను ప్రార్థన చేస్తున్నా, ఇంతమంది నశించిపోతారు అంటే ఆయన భార్య అంటుంది, ఇన్ని లక్షల మంది ఉన్నారు కదా ఇజ్రాయెల్ వారు, ఎవరో ఒకళ్ళు ప్రార్థన చేస్తాలే అని. ఆయన అంటున్నాడు, ఆ ఎవడో ఒకడు నేను ఎందుకు కాకూడదు? అవునా? మన కుటుంబంలో ప్రార్థన చేసేవాడు ఎవడో ఎందుకు, నేను ఎందుకు కాకూడదు? మన సంఘంలో పరిచయం చేసేవారు ఎవరో చేస్తారులే కాదు, నేను ఎందుకు కాకూడదు? బాగుందా లేదు ఈ మాట? బాగుంటే ఆమెను చెప్పేవాళ్ళు కదా మీరు. బలవంతంగా చెప్పించాల్సి వస్తుందని నచ్చలేదు ఈ మాట. అయినా పర్వాలేదండి, సంఘంలో పరిచయం చేయాల్సిందే మనం, సంఘంలో సువార్త చేయాల్సిందే మనం. ఎవరో సువార్త పని అంటే చాలామందికి ఒక మూఢనమ్మకం ఉన్నది, అది పాస్టర్ల పని. పాస్టర్ల పని కాదు, అది విశ్వాసుల పని. గతంలో కూడా చెప్పా, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. గొర్రెని గంటదా, గొర్రెలు కాపరి గొర్రెని గంటాడా? అర్థం కాలేదా? మరి వీళ్ళందరూ ఎవరు అమ్మా? గొర్రెల కాపర్లు. మరి గొర్రెలు ఎవరు? ఎవరు కనాలి ఎవరిని? మనమేం చేస్తాం? వాక్యం అయిపోగానే ఆదివారం అయిపోయాక మళ్ళీ ఆదివారమే చర్చిలో కనిపించేది. మరి సంఘ పరిచయం ఎవరు చేయాలి? పాస్టర్ గారు ఫ్యామిలీ చేయాలి, అంతేనా? ఎవరిదే పరిచర్య? పరిశుద్ధాత్మ నాదే అంటున్నాం, పరలోక నాకు కావాలంటున్నాం, నేను స్వస్థపడాలంటున్నాం, పైకి వెళ్ళాలంటున్నాం. పరిచర్య మాత్రం పాస్టర్ గారు చేయాలా, అంతేనా? కాదండి, పరిచర్య ఇది మనందరిది. ఇంకా మాట్లాడితే నాది. చెప్దాం ఒకసారి, పరిచర్య ఎవరిది? బలంగా చెప్పండి. సరే, ఇంకో మాట చెప్తాను. ఇక్కడ ఏమంటారో తెలియదు, మా ఊర్లో అంటే చెప్తాను నేను. ఒక గొర్రె కనకపోతే ఆ గొర్రెని ఏమంటారు? ఇక్కడేమంటారు చెప్పండి? అక్కడ మాకు తెలుసు. ఇక్కడేమంటారు? గొర్రెని కనకపోతే ఆ గొర్రెని ఏమంటారు? గొడ్డు గొర్రె అంటారు మా ఊళ్ళో అయితే. ఇక్కడ కూడా అదే అంటారు అనుకుంటున్నా. గొర్రె కనకపోతే ఏమనాలి చెప్పండి? ఎవరో ఒకళ్ళు ఇక్కడి నుంచి ఎవరు చెప్పలే, ఏమంటారండి? మన సంఘాలకు విశ్వాసం లేకపోతే మనల్ని ఏమంటారు? అది సంగతి. మనం అనిపించుకున్నాం ఆ మాట. నేను ఒప్పుకోను. నాకే అంటానికే బాగలేదు, వినటానికి మీకు ఎలాగో తెలియట్లేదు నాకు. కాబట్టి ఏం చేద్దాం? పాస్టర్ గారు మేము గొడ్డు గొర్రెలు కాదంటారా? ఈ పూట మధ్యాహ్నం భోజనం చేసి బయలుదేరదాం. ఎక్కడికి? సాయంత్రకాల్లో గొర్రె తెచ్చి ఇక్కడ పడేయండి, గొడ్డు గొర్రెగా అని చెప్పి వెళ్ళిపోండి. చేయలేమేంటి మనం? సినిమాలకి వెళ్ళాలంటే పక్కన తోటి తీసుకుపోతాం, షికారుకి వెళ్ళాలని తోటి తీసుకుపోతాం, షాపింగ్ తోటి తీసుకుపోతాం, చర్చికి మాత్రం ఒక్కళ్ళే వస్తాం. అన్ని చోట్లకి తీసుకుపోయి నీవు చర్చికి ఒక్కళ్ళని తేలేవా అంటున్నా. చేద్దామా? అది కూడా కారణం ఏంటి చెప్పనా? పరిశుద్ధాత్మ నీవు కలిగి ఉంటే నశించిపోయే ఆత్మని వెతికి రక్షిస్తావు. నీ బాధ్యత అది. మరీ గర్భవతి అయ్యాక పరిశుద్ధాత్మను పొందుకున్నాక ఆమె పోయి ఎలిజబెత్ గర్భంలో ఉన్న మృత శిశువుని కదిపి వచ్చిందామా. ఈరోజు నీవు కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటే, దేవుడు యొక్క ఆత్మ కిందగా ఉన్నట్లయితే, నీవు పోయి అలాంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కదిపి సంఘానికి నడిపిస్తావు, వాళ్ళని కదిపి స్వార్థలు నడిపిస్తావు, వాళ్ళని దేవుడే తిప్పుతావు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి తిరిగి దేవుని యొక్క సేవకుల సమయాన్ని అప్పగిస్తున్నా. గాడ్ బ్లెస్ యు.